రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలనపై యువతర నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గోదావరి యాసలో మాట్లాడుతున్న ఒక యువకుడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పచ్చ మీడియా చంద్రబాబును గొప్ప దార్శనికుడిగా అభివర్ణిస్తుంటే ఆయన పాలన మాత్రం దరిద్రానికి దారి చూపే విధంగా ఉందని ఆ యువకుడు తీవ్రంగా విమర్శించాడు. పచ్చ మీడియా ప్రచారంలో గ్రేట్ విజనరీ, చంద్రబాబు మాత్రం దరిద్రానికి దారి చూపే దేవదూత అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన ఆ యువకుడు చంద్రబాబు ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ 6 పథకాల అమలు తీరుపై మండిపడ్డాడు. ఒక పక్క 14 ఏళ్ల బాలుడు క్రికెట్లో 6లు కొడుతుంటే 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న చంద్రబాబు సూపర్ 6 పథకాలను సక్రమంగా అమలు చేయడంలో విఫలమై విమర్శలు ఎదుర్కొంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో జరిగిన తొక్కిసలాట ఘటనలను ప్రస్తావిస్తూ తాజాగా సింహాచలంలో గోడకూలి 7గురు మరణించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని దుయ్యపట్టారు. చంద్రబాబు నిర్లక్ష్యపు పాలన కారణంగానే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సింహాచలంలో కూలిన గోడ నిర్మాణంలో నాణ్యత లోపాలున్నాయని, ఇది పాలకుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని విమర్శించాడు. కాగా ఇటీవల సింహాచలంలో జరిగిన దుర్ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. గతంలో గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటలోనూ పలువురు మరణించడం చంద్రబాబు పాలనలో భద్రతా వైఫల్యాలకు నిదర్శనమని విపక్షాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో యువతరం నుంచి కూడా చంద్రబాబు పాలనపై వస్తున్న ఇలాంటి విమర్శలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సోషల్ మీడియా వేదికగా తమదైన శైలిలో స్పందిస్తున్న యువత పాలకుల పనితీరును సూటిగా ప్రశ్నిస్తున్నారు. అందరూ నమస్కారం అండి. నేనండి 10 ఏళ్లు మోసారు పలు పార్టీల జెండా, పదలోకి రావాలంటే కావాలి 2 పార్టీల అండా. టీవీ నుండి ఆమదల వలస అర్జున్ ప్రసాద్ మాట్లాడుతున్నా అండి. ఇక మా సందు శివరుంది పులకేసి వైన్స్, చెప్తా ఎన్నుకోండి ఆంధ్ర లేటెస్ట్ హెడ్ లైన్స్. ఇక పచ్చ మీడియా ప్రచారాల్లో ఆయన అంటున్నారు ద గ్రేట్ విజనరీ అని, కానీ ప్రజల్లో ఉన్న టాకు మాత్రం ఆయన దరిద్రానికి దారి చూపే దేవదూతని. ఇక ఓ పక్క 14 ఏళ్ల కుర్రోడు 6ల మీద 6లు కొట్టాడంటూ కురిపిస్తున్నారు ప్రశంసలు. మరో పక్క 14 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా చేసిన సూపర్ 6 కొట్టలేక ఎదుర్కొంటున్నారు విమర్శలు. ఇక గతంలో తొక్కిసలాట జరిగి 6గురి ప్రాణాలు ఆవిరైన ఘటన, అది మరవక ముందే గోడ కూలి మరో 7గురి ప్రాణాలు పోయాయి ఈ రోజున. ఇక బాబు సూరిటీ భవిష్యత్ గ్యారంటీ అంటూ చేస్తారు పనికిరాని నినాదాలు. ఆయన నాసిరికం పనితీరు వల్ల పోతున్నాయి ఎందరో అమాయకుల ప్రాణాలు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. ఇక గతంలో తమరి అనాగరిక పాలన వైఫల్యం చే ఆనాడు కూలిన డయాఫామ్ గోడ, ఇక తమరి నిర్లక్ష్యపు ధోరణిని మళ్లీ నిరూపించేందుకై ఈనాడు 7గురి ప్రాణాలు బలి తీసుకుంది తమరు కట్టించిన సింహాచలపు గోడ. ఇక ఆయన గారు కరకట్ట పైన కట్టిన సోకాల్డ్ వరల్డ్ బెస్ట్ క్యాపిటల్ పై కట్టిన కాన్సిక్వెన్సెస్ మాత్రం ఇలానే ఉంటాయంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.